1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ భారతదేశ బెంగాల్ ప్రావిన్స్ భాగం బెంగాల్ ఫమైన్ని ఎదుర్కొంది. అప్పట్లో ఆకలి, మలేరియా ఇంకా ఇతర కారణాల వల్ల జనాలు చనిపోయారు. ఈ సమయంలో ఇంచుమించు 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్రం తర్వాత కూడా ప్రభుత్వం 1967 వరకు వ్యవసాయం మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈ సమయంలో జనాభా సంఖ్య బాగా పెరిగింది. అప్పుడు అర్జెంటుగా వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ఒక చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఆ చర్య హరిత విప్లవం రూపంలో వచ్చింది. ఇంగ్లీష్లో దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. హరిత విప్లవం సమయంలో ఆహార సరఫరా, ముఖ్యంగా గోధుమ మరియు బియ్యం అధికంగా ఉత్పత్తి చేయబడింది. భారతదేశ వ్యవసాయం ఒక పారిశ్రామిక వ్యవస్థలా మారిందని చెప్పచ్చు. హరిత విప్లవం సమయంలో వాడిన విత్తనాలు, ట్రాక్టర్లు, నీటిపారుదల సౌకర్యాలు, పురుగు మందులు మరియు ఎరువుల వంటి ఆధునిక పద్ధతుల వల్ల వ్యవసాయ ఉత్పత్తి బాగా పెరిగింది. హరిత విప్లవం భారతదేశంలో మొదలయ్యేకి కొంతమంది కీలక పాత్ర పోషించారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కి ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇతను అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ఇంకా ఆధునిక వ్యవసాయ పద్ధతులను దేశానికి పరిచయం చేశాడు. అతని నాయకత్వం భారతదేశాన్ని ఆహార లోతు దేశం నుండి స్వయం సమృద్ధిగా మార్చడంలో సహాయపడింది. నార్మన్ బోర్లాగ్ అనే వ్యవసాయ శాస్త్రవేత్త అధిక దిగుబడినిచ్చే వ్యాధి నిరోధక గోధుమ విత్తనాల్ని అభివృద్ధి చేశాడు. అప్పటి వ్యవసాయ మంత్రి సి సుబ్రహ్మణ్యం మరియు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వంటి నాయకుల రాజకీయ మద్దతుతో ఈ కొత్త వ్యవసాయ పద్ధతులు భారతీయ రైతులకు మద్దతు జరిగేలా చేశారు. ఇంకా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిశోధన మరియు అభివృద్ధిలో సహాయం అందించింది. ఈ సమయంలో లక్ష్యం ఏమిటి అంటే, సెకండ్ 5-year ప్లాన్లో భారతదేశంలో ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడం, వ్యవసాయ రంగంలో మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి ఇంకా మౌలిక సదుపాయాలను పెంచాలని ఉద్దేశించారు. వీటి వల్ల ఉపాధిని కూడా పెంచొచ్చు అని అనుకున్నారు. పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాలు ఉన్నందున హరిత విప్లవ పద్ధతులను అమలుపరచడానికి మొదటి దశలో పరిగణించబడ్డాయి. ఇప్పుడు హరిత విప్లవం వల్ల వచ్చిన లాభాలేంటో చూద్దాం. చాలా విపరీతంగా పంట ఉత్పత్తి పెరిగింది. ధాన్యం ఉత్పత్తి 1978కి 13 కోట్ల టన్నులకు చేరింది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలబెట్టింది. ఆహార ధాన్యాలలో భారత్ సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి ఇంకా వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళింది. ఇలా పంట ఉత్పత్తి పెరగడంతో రైతుల ఆదాయం కూడా పెరిగింది. ఈ సమయంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగింది. ట్రాక్టర్లు, డీజిల్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, పంప్ సెట్ల వంటి వివిధ మెషిన్లకు డిమాండ్ పెరగడంతో పరిశ్రమలు పెరిగాయి. లేబర్కి కూడా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈ సమయంలో ఎరువులు బాగా వాడటంతో, మెరుగైన ఇరిగేషన్ సిస్టమ్ ఇంకా HYV అంటే హై ఈల్డింగ్ వెరైటీ విత్తనాల వల్ల పంట సంవత్సరానికి 2 లేదా 3 సార్లు వేయగలిగారు. పంట 2 సార్లు వేయగలిగినప్పుడు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి లేబర్కి డిమాండ్ పెరిగింది. హరిత విప్లవం యొక్క లక్ష్యం భారతదేశం యొక్క ఆకలిని తీర్చడమైతే దీనివల్ల కొన్ని దీర్ఘకాలిక సమస్యలు వచ్చాయి. వరి మరియు చెరుకు వంటి పంటల్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు చాలా వాటర్ ఇంటెన్సివ్ అని తేలింది. అంటే ఈ పంటలు భూగ్రహ జలాలను ఎక్కువగా పీలుస్తాయి. 1 కేజీ బియ్యాన్ని పండియాలంటే 3000 నుంచి 5000 లీటర్ల నీరు అవసరం. 2020 నాటికి పంజాబ్ రాష్ట్రంలో సాగు విస్తీర్ణంలో దాదాపు 62% వరి సాగు విస్తరించింది.
1970లో ఇది 10% ఉండేది. ఈ మార్పే భూగర్భ జల వనరుల తీవ్ర క్షీణతకు కారణం. ఎరువుల వాడకం నేల మీద ప్రభావం చూపింది. మట్టి యొక్క pH లెవెల్స్ పెరిగాయి, అంటే మట్టి ఎక్కువ ఆల్కలైన్ అయ్యింది. నేల ఆల్కలైన్గా మారినప్పుడు మట్టిలో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి. ఇంకా ఇలా పోషకాలు మరియు మంచి ప్యాథోజన్స్ తగ్గిపోయాక సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది మరియు దీర్ఘకాలంలో తక్కువ పంట ఉత్పాదకు దారితీస్తుంది. ఇంకా అధిక దిగుబడినిచ్చే విత్తనాలు కేవలం కొన్ని పంటలకే పరిమితమయ్యాయి. గోధుమ, బియ్యం, జొన్న, సజ్జ ఇంకా మొక్కజొన్న వంటి పంటలకి పరిమితమయ్యాయి. నూనె విత్తనాలు ఇంకా వేరే పంటలను వదిలేశారు. చాలా మంది రైతులు ఈ కొన్ని పంటల మీదే దృష్టి పెట్టడం వల్ల వ్యవసాయ జీవ వైవిధ్యం తగ్గి ఇంకా ఆహార వ్యవస్థలు తెగుళ్ళు మరియు క్లైమేట్ చేంజ్ ప్రభావాలకు గురయ్యేలా చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి కొన్ని దక్షిణ రాష్ట్రాలు లాభపడ్డాయి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఈ కార్యక్రమం నుండి చాలా కాలం మినహాయించబడ్డాయి. పెద్ద భూస్వాములు చాలా లాభపడ్డారు. వీరికి ఖరీదైన ఎరువులు, విత్తనాలు, పంప్ సెట్లు కొనడం తేలికైనప్పటికీ చిన్న రైతులు ఇబ్బంది పడ్డారు. ఆర్థిక వనరులు లేనప్పటికీ చిన్న రైతులు లాభాలకి దూరమయ్యారు అని చెప్పచ్చు. ఇది పెద్ద మరియు పేద రైతుల మధ్య గ్యాప్ని పెంచింది. ఇంకా పంట వేయడానికి మరియు కాపాడడానికి అవసరమైన చాలా ఇన్పుట్ కొనుగోళ్లు చేయడానికి రుణాలు తీసుకోవడంతో చాలామంది చిన్న రైతులు అప్పుల పాలయ్యారు. ఇంకా కొన్ని అధిక దిగుబడినిచ్చే పంటలపై దృష్టి పెట్టడంతో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు క్షీణించాయి మరియు దేశీ పంట రకాలు నష్టపోయాయి. ఉదాహరణకు బియ్యం యొక్క లక్ష వెరైటీలు కోల్పోయాము. ఈ నష్టం ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుంది. ఇంకా తెగుళ్ళు మరియు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా వ్యవసాయ స్థితిస్థాపకతను తగ్గిస్తుంది. చివరిగా పంజాబ్లో ఏం జరిగిందో చూద్దాం. పురుగు మందులు ఇంకా ఎరువులు అతిగా వాడటంతో పంట ఉత్పత్తి పెరిగినా నేల, గాలి మరియు నీరు క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలతో తీవ్రమైన కాలుష్యానికి గురయ్యింది. ఇక్కడ నివసించే గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగే నీటికి ఆధారపడే భూగర్భ జలాలు ఈ హానికార పదార్థాలతో కాలుష్యితమయ్యాయి. ఫలితంగా క్యాన్సర్ కేసులు పెరిగాయి. అదనంగా గోధుమ మరియు వరి వంటి అధికంగా నీటిని వాడే పంటలు భూగర్భ జల వనరులను క్షీణింపచేసి ఇంకా కాలుష్యాన్ని మరింత పెంచాయి. పంట కోత తర్వాత మిగిలిన వ్యర్థాలను కాల్చే పద్ధతి ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విషపూరిత కాలుష్యాలను గాలిలోకి విడుదల చేస్తుంది. రైతులు మామూలుగా పంటల్లో పని చేసేటప్పుడు జాగ్రత్త కోసం ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏమీ వేసుకోరు. వీరు ప్రమాదకరమైన కెమికల్స్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతారు. ఈ కారణంగా వీరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బలహీనమైన నిబంధనలు ఇంకా పారిశ్రామిక కాలుష్యం ఈ సమస్యకి తోడయ్యి విషపూరిత వాతావరణాన్ని తయారు చేసి పంజాబ్ లాంటి ప్రదేశాల్లో అత్యధిక క్యాన్సర్ రేట్లకు కారణమయ్యాయి. ఈ క్యాన్సర్ సమస్యకు ప్రతిస్పందనగా టాటా మెమోరియల్ సెంటర్ 2022లో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ను ములన్పూర్ అనే ఊరిలో ఏర్పాటు చేసింది. ఈ హాస్పిటల్ ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ మరియు పరిశోధన కోసం పంజాబ్లో నిర్మించడం జరిగింది. ఈ హాస్పిటల్కి 2013లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేస్తే 2022లో ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేశారు.
హరిత విప్లవం వ్యవసాయ పద్ధతుల్లో చాలా పెద్ద మార్పులు అయినప్పటికీ పర్యావరణ నష్టమే కాకుండా రైతుల్లో ఇంకా స్థానిక జనాభాలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగించింది. హరిత విప్లవం భారతదేశంలో ఆహార ఉత్పత్తిని విజయవంతంగా పెంచినప్పటికీ నీటి వినియోగం, నేల క్షీణత, పరిమిత పంట వైవిధ్యం మరియు ప్రాంతీయ అసమానతలకు సంబంధించిన ముఖ్యమైన సవాళ్లకు మరియు సమస్యలకు కారణమయ్యింది. నేను నెక్స్ట్ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఒక వీడియో చేయాలని అనుకుంటున్నా. మీకు ఏమన్నా వీడియో టాపిక్ సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి.